అరే మోటో, త్వరగా అందరికి గుడ్ న్యూస్ చెప్పేసాయి. ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, సూపర్ న్యూస్. ఇప్పుడు మీరు మమ్మల్ని టీవీలో మాత్రమే కాదు, జియో హాట్స్టార్ లో కూడా చూడొచ్చు. ఇందులో ఉంది అన్లిమిటెడ్ టూల్స్ ల మస్తీ, ప్రీమియం ఎంటర్టైన్మెంట్, ఇంకా లైవ్ స్పోర్ట్స్. జియో హాట్స్టార్, ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. అయ్య బాబు, ఇంత ఎక్కువ చెత్త. నా పరిస్థితి కూడా కొంచెం ఈ చెత్తలానే ఉంది. గోపాల్ ఇంకా మాధవ్ల గోల్మాల్ ప్రూఫ్ సంపాదించడానికి ఎంత ఎఫర్ట్ పెడుతున్నానో, కానీ ఈ రోజు వరకు వాళ్లకు వ్యతిరేకంగా ఒక్క ప్రూఫ్ కానీ పెట్టలేకపోయాను. పడిన శ్రమంతా ఈ పేపర్ల లాగే చెత్త కుప్ప అయిపోయింది. బాబా, సీసీటీవీ పెట్టండి, దొంగని పట్టుకోండి. ఎస్, ఇప్పుడు ప్రూఫ్ దొరుకుతుంది బాబా. సార్, మన స్కూల్లో సీసీటీవీ కెమెరా పెడితే బాగుంటుంది సార్. దాని అవసరం ఏమీ లేదు పప్పి. నా స్టూడెంట్స్ అందరూ బుద్ధిమంతులు. వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సార్, పిల్లల కోసం కాదు, కానీ మేకల కోసం సీసీటీవీ పెట్టించొచ్చు కదా సార్. అంటే అర్థం ఏంటి? అంటే ఏంటంటే, ఈ మధ్య మేకలు స్కూల్ లాన్ లో ఆకులు తినేస్తున్నాయి. అప్పుడప్పుడు వేరే స్కూల్లో పిల్లలు కూడా మన స్కూల్లోని పళ్ళు పూలు తెంపడానికి, ఇంకా ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడానికి వచ్చేస్తున్నారు సార్. ఇంకా ప్రత్యేకంగా వసూలి ఎప్పుడైనా దొరికిపోతాడు సార్. వీళ్ళందరి మీద కన్నేసి ఉంచడానికి సీసీటీవీ కెమెరా అవసరం ఉంది సార్. సార్, పానీపూరి అతను కూడా తన బండి మీద సీసీటీవీ కెమెరా పెట్టి ఉంచాడు. మనం కేవలం ఒక్క సీసీటీవీ కెమెరా పెట్టి చూద్దాం. ఏమైనా లాభం ఉంటే అప్పుడు స్కూల్ మొత్తం సీసీటీవీ కెమెరాలు పెట్టిద్దాం సార్. సరే సరే, నువ్వు ఎంతగా చెప్తున్నావు కాబట్టి ఒక సీసీటీవీ కెమెరా పెట్టి చూద్దాం. ఇప్పుడు కేవలం గోపాలిక మాధవ్ని ఇక్కడికి తీసుకురావాలి. బాబాయ్, మాధవ్, హాస్టల్లో కొత్త వాటర్ కూలర్ పెట్టారు తెలుసా? దానికి హిమాలయాల్లోని నీటితో డైరెక్ట్ కనెక్షన్ ఉంది. గోపాల్ వాటిలోని నీళ్లు పూర్తిగా ఖాళీ చేయకముందే నువ్వు ఆ నీళ్లు తాగాయి. హిమాలయాల్లో నీళ్ళ? అవైతే మనమే అందరికన్నా ముందు ట్రై చేద్దాం. గోపాల్, హాస్టల్లో కొత్త వాటర్ కూలర్ పెట్టారు తెలుసా? దానికి మౌంట్ ఎవరెస్ట్ నీటితో డైరెక్ట్ కనెక్షన్ ఉంది. ఆ మాధవ్, అందులో నీళ్ళని ఖాళీ చేయకముందే నువ్వు ఆ నీళ్ళని తాగాయి. మౌంట్ ఎవరెస్ట్ వాటర్ అంట. వావ్ 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 వావ్, అవైతే ముందు మనమే ట్రై చేసి చూడాలి. అయ్యో గోపు, లుక్, ఈ మాధవ్ ఉన్నాడు కదా, మౌంట్ ఎవరెస్ట్ యొక్క కోల్డ్ వాటర్ మొత్తం ఖాళీ చేసేస్తాడు. చూసుకో. ఇక ఈ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేద్దాం. ప్రిన్సిపల్ సార్ గారి గులాబ్ జామున్ తో పాటు. బాబాయ్, నీళ్లు ముందు నేను పట్టుకుంటాను. చాలు, లైన్ లో రా, నీళ్ళు ముందు నేను పట్టుకుంటాను. నీళ్ళు కావాలా? గోపు చెప్పు, నీ బాటిల్ ఇవ్వు. ఇదిగో చూడు, నీ నీళ్ల బాటిల్ చల్లగాలి కోసం ఎలా వెళ్తుందో. రికార్డింగ్ ఇంకా గులాబ్ జామ్ తినడం నడుస్తుంది. భలే సరదాగా ఉంది బాబా. నాతోటే నువ్వు గేమ్స్ ఆడతావా? నీ సంగతి చెప్తాను. మాధవ్, తీసుకో. గోపు, స్మాష్ దెమ్, బ్లాస్ట్ దెమ్, ఫినిష్ దెమ్. వద్దు గోపు, ఇది చీటింగ్ కదా. నేను నీళ్లు విసిరాను, దానికి బదులు పోండి. దిస్ ఇస్ నాట్ ఫెయిర్. ఇట్స్ చీటింగ్. ఇట్స్ చీటింగ్.
ఇంకా విసరండి, ఇంకా విసరండి. హాస్టల్ మొత్తం పాడు చేయండి. అంతా రికార్డ్ అవుతోంది బాబా. చాలా బాగుంది, చాలా బాగుంది. హాస్టల్ గోడలు పాడు చేశారు, కొత్త వాటర్ కూలర్ వీరి చేశారు. వీళ్ళందరి గోల్ బాల్ మొత్తం ఈ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. నేను ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపల్ సార్ కి మొత్తం ప్రూఫ్స్ ఇస్తాను బాబా. డాగి అంటుంది ఊఫ్, పప్పి దగ్గర ఉన్నాయి ప్రూఫ్. ఇప్పుడు అనిపిస్తుంది ఇక మీదట మన తల మీద ఉండబోదు. సార్ 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 అంతా రికార్డ్ అయింది. నేను చెప్పాను కదా, సీసీటీవీ చాలా అద్భుతమైన వస్తువు సార్. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు పప్పి? సార్, సీసీటీవీ నా మొబైల్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యింది. నేను మీకు చూపిస్తాను. మీ దృష్టి మరలగానే ఈ స్కూల్లో ఏమేం దుర్ఘటనలు జరుగుతున్నాయో. ప్రిన్సిపల్ సార్ కి వీడియో వెంటనే చూపించు పప్పి. అరే ఇప్పుడు అంత సిగ్గుపడ్డం ఎందుకు? చూపించు. అయ్యో, ఇందులో ఏం రికార్డ్ అయిపోయింది బాబా. పప్పి, ప్రిన్సిపల్ సార్ కి చూపించు పప్పి. స్కూల్లో ఏం దుర్ఘటనలు జరుగుతున్నాయో అని తెలియాలిగా. పప్పి, ప్రిన్సిపల్ సార్ కి చూపించు. సీసీటీవీ ఏం రికార్డ్ చేసిందో చూపించు, చూపించు. పప్పి చూపించు, చూపించు. నువ్వు ఏం చూపించాలనుకున్నావు? ఏలేదు, నేనేదో మామూలుగా. అయితే నువ్వు ఇక్కడికి టైం పాస్ కోసం వచ్చావా పప్పి? నా టైం వేస్ట్ చెయ్యకు. ఇక ఇక్కడి నుండి వెళ్ళిపో. గెట్ అవుట్. గేట్ బయటకు వెళ్ళు. మీరందరూ ఇక్కడ పుచ్చకాయల వ్యవసాయం చేయండి. నేను మీ ప్రూఫ్స్ కి సెట్టింగ్ చేస్తాను. వసూలేనా? నేను మాధవ్ని మాట్లాడుతున్నాను. అయ్యో మాధవ్, నీ గొంతుకేమైంది? వాయిస్ డిఫరెంట్. చలి వల్ల గొంతు పట్టేసిందన్నా. మీరు త్వరగా స్కూల్కి వచ్చేయండి, చాలా ముఖ్యమైన పనుంది. ప్రిన్సిపల్ సార్ కూడా స్కూల్లో ఉంటారు కదా, మరి నేను ఎలా రావాలి? సార్ ఇప్పుడు స్కూల్లో లేరు. మీరు వెనుకున్న కాంపౌండ్ వాళ్ళ నుండి రండి చాలు. వసూలియా కాంపౌండ్ వాళ్ళ నుండి స్కూల్లోకి ఎంటర్ అవుతాడు. ఇక ఆ పిల్లల్ని కలుస్తాడు. అప్పుడు నా సీసీటీవీ కెమెరా వాళ్ళని రికార్డు చేస్తుంది. ప్రిన్సిపల్ సార్ వసూలిని పిల్లలతో పాటు చూస్తారంటే అప్పుడు పిల్లలు స్కూల్ నుండి బయటకి వెళ్ళిపోతారు బాబా. మాధవ్, ఈ వాటర్ మెలన్ నాదే. ఎందుకు ఎందుకు ఎందుకు? దీని మీద నీ పేరు రాసుందా ఏంటి? ఇప్పుడు రికార్డ్ అవుతుంది మీ ఫైటింగ్. తర్వాత వసూలి ఎంట్రీ రికార్డ్ అవుతుంది. వా వా. అయ్యో, పప్పి ఇక్కడ కూడా సీసీటీవీ కెమెరా పెట్టాడు. అయినా ఈ వసూలి అన్న స్కూల్ లోపలికి రావడానికి ఎందుకు అలా ప్రయత్నిస్తున్నాడు? ఇది తప్పకుండా పప్పి ప్లానే. మనల్ని వసూలి అన్నతో పాటు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ చేయడానికి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ముందైతే మనం ఈ సీసీటీవీ కెమెరా రేంజ్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. అక్కడే ఆగిపో. అయ్యో, పిల్లలు నన్ను చూసి సంతోషంగా గెంతుతున్నారు. జంపింగ్ హ్యాపీ. ఇప్పుడు ఏం చేయాలి? వసూలి అన్నని ఎలాగైనా కెమెరా ముందుకు రావడానికి ముందే ఆపి తీరాలి, ఆపాలి. ఇప్పుడంతా సరిపోయింది, పదండి. అయ్యో, అసలు ఏం జరుగుతోంది? ఎందుకేమీ కనిపించడం లేదు. చెక్ చేయాల్సి ఉంటుంది. అయ్యో, నా కెమెరా ఈ పుచ్చకాయ వెనకాల ఎందుకు తాక్కుది బాబా?
అరే ఇక్కడంతా బాగానే ఉంది. ఎక్స్క్యూజ్ మీ పప్పీ, మీరు నన్ను స్కూల్లోకి ఎందుకు పిలిచారు? ప్లీజ్ టెల్. నేను నిన్ను ఎప్పుడు పిలిచాను? ఏం మాట్లాడుతున్నారు? మీరే నన్ను పిలిచారు కదా, చెప్పండి ఏంటి విషయం? పప్పి ఇదేంటి మీరు వసూలేనతో కలిసి ఉన్నారా? ఒకవేళ ప్రిన్సిపల్ సార్ సీసీటీవీ ఫుటేజ్ గనక చూస్తే మిమ్మల్ని తప్పకుండా రెస్టిగేట్ చేసి తీరుతారు పప్పి. ఒకవేళ నేను గనక నీ ప్లేస్ లో ఉండుంటే ఈ సీసీటీవీ కెమెరాని తప్పకుండా విసిరి పారేసేవాడిని, ఆ రికార్డింగ్ ని కూడా డిలీట్ చేసేసేవాడిని. ప్రిన్సిపల్ సార్ ఇక్కడికే వస్తున్నారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు పప్పి? ఏదో ఒకటి చెయ్యి పప్పి, ఏదో ఒకటి చెయ్యి. దొరికింది బాబు, దారి దొరికింది. ఇదిగో ఇది కెమెరా అవుట్. ఇక ఇదిగో వీడియో అయింది నా మొబైల్లో డిలీట్. అయ్యో ప్రిన్సిపల్ సార్, పారిపోవసూలి. సార్ మీరేమీ చూడలేదు కదా? నేను చూశాను. ఏం చూసారు సార్? నేను చూశాను. పప్పి తన స్పృహలో లేడు. తను స్వయంగా సీసీటీవీ కెమెరా పెట్టాడు. ఇప్పుడు తన ఎందుకు వీచేశాడు? ఎందుకంటే మీరు కరెక్ట్ సార్. మన స్కూల్ కి సీసీటీవీ కెమెరా అవసరం అస్సలు లేదు సార్. మన స్టూడెంట్స్ చాలా బుద్ధిమంతులు. పప్పి, ఆలస్యమైన నిజం తెలుసుకున్నావు. ఫైనల్లీ నీకు నేను చెప్పింది అర్థమైంది. ఇక ఇక్కడ నుండి పద, వెళ్ళి పని చూసుకో. కెమెరా లేకపోతే ఏమైంది? నా దృష్టి అంతా ఎప్పుడు మీ మీదే ఉంటుంది బాబా. ఆల్ ది బెస్ట్ పప్పి.